ఒక హీరోకి ఒక్క అండర్ రేటెడ్ మూవీ ఉందంటే అది కామన్, కానీ 3 ఉన్నాయంటే అది కామన్ కాదు. ఆ హీరో అండ్ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ హీరో ఎవరో కాదు, గోపీచంద్. థర్డ్ మూవీ వచ్చేసరికి ఒక్కడున్నాడు. ఈ మూవీ ఒక్క లైన్లో చెప్పాలంటే, ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. అతను హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి బ్లడ్ అవసరం అయింది. ఆ బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్. అది మన హీరోకే ఉండిద్ది. అతన్ని చంపడానికి చాలా ట్రై చేస్తారు. ఇంకా అదే సినిమా. ప్లేస్లో గౌతమి నంద. ఈ మూవీ వచ్చేసరికి చాలా బాగుంటది మామ, కానీ ఎందుకు ఫెయిల్ అయిందో అసలు అర్థమే కాదు. స్టోరీ లైన్ వచ్చేసరికి ఏముండదు మామ. ఒక పూర్ గాయ్, ఒక రిచ్ గాయ్, ఇద్దరు క్యారెక్టర్లు మార్చుకుంటే ఎలా ఉంటది. అది డబ్బు మాయలో పడి ఏమేం చేస్తారు అనేది మాత్రమే చూపిస్తారు. ఇది ఒక ఫిలాసఫీ మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే చాలా బాగుంటుంది మామ. పర్టికులర్ గా డైలాగ్స్ అయితే యూనిక్ గా ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ లో మూవీ తెలుసుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సాహసం. ఈ మూవీ ఎందుకు డ్రాప్ అయిందో దేవుడికే తెలియాలి. ఆ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. రైటింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. హీరో వాళ్ళ తాత ఉంటాడు. అతను ఏదో నిధి దాచిపెడతాడు. అయితే ఆ నిధి కోసం మన హీరో ఎంత కష్టపడ్డాడు, ఎలా కనుక్కున్నాడు, అంతే మూవీ. ఈ మధ్యలో జరిగేవి పర్టికులర్ గా లాస్ట్ 40 minutes అయితే చాలా బాగుంటుంది మూవీ. అలానే వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ కూడా చేయండి.